నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహం. ఒకటో డివిజన్ గుణదల పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. రెండవ డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని స్పష్టం. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం తెనాలిలో పర్యటించిన ఆయన పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. రెడ్ బుక్ లో వేధించి హింసిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమన్నారు. తెనాలి పోలీసుల చేతిలో దళితులు, మైనార్టీల 3 పిల్లలు దెబ్బలు తిన్నారన్నారు. రాకేష్ హైదరాబాద్ లో జొమాటోలో డెలివరీ బాయ్ పనిచేస్తున్నాడని అన్నారు. యువకుడు తెనాలిలోనే ఉండటం లేదన్నారు. పాత కేసు వాయిదా కోసం తెనాలికి వచ్చాడని, రాకేష్ ను చూడడానికి అలా స్నేహితులు వచ్చారన్నారు. వాళ్ళు కూడా మంగళగిరి నుంచి వచ్చారన్నారు. జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ లో సభ్యత్వం కూడా ఉందన్నారు. ఐతా నగరంలో సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ఎవరితో గొడవ పడుతుంటే ఈ యువకులు అడ్డుకున్నారన్నారు. గొడవ పడుతున్న కానిస్టేబుల్ లను వీళ్ళు ప్రశ్నించారు. కేవలం కానిస్టేబుల్ ను ప్రశ్నించడం వీళ్ళు చేసింది తప్ప. ఏప్రిల్ 24న కానిస్టేబుల్ ను యువకులు ప్రశ్నించారు. 25న పోలీసులు మంగళగిరి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారన్నారు. తెనాలి పిఎస్ లో కూడా పడేసి కొట్టారని ఆరోపణ గుప్పించారు. ఏప్రిల్ 26న ఐతనగర్ లో నడి రోడ్డు మీద పడేసి 3 చితకబాదారన్నారు. కొట్టొద్దని వేడుకున్న పోలీసులు వదలలేదన్నారు. యువకుల పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ పడేసి కొట్టారన్నారు. విక్టర్ జేబులో కత్తి పోలీసులే పెట్టారన్నారు. ఈ వ్యవహారంలో తెనాలి 2 టౌన్ సిఐ, మరో పిఎస్ సిఐ కూడా ఉన్నారన్నారు. అరెస్ట్ చేసిన వాళ్లను సకాలంలో కోర్టు ముందు ప్రవేశపెట్టలేదన్నారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు,
ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఆర్యూబీల నిర్మాణానికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్ఓబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. 1వ డివిజన్ గుణదల, డాన్ బాస్కో ప్రాంతం, దేవీనగర్, బాంబే కాలనీ, రైల్వే కట్ట, దేవీనగర్, సింగ్ నగర్ మధ్య కట్ట, మధురానగర్, పప్పుల మిల్లు ప్రాంతాల్లో వారు పర్యటించారు. సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న రైల్వే సమస్యలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీ వివరాలను ఎంపీ కేశినేని శివనాథ్ కు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రేపు డిఆర్ఎంతో జరగబోయే మీటింగ్ లో సెంట్రల్ నియోజకవర్గంలోని రైల్వే సమస్యలను ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోండాతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ఆర్ఓబీ ప్రతిపాదనలతో త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, రైల్వే బోర్డు చైర్మన్ ను కలుస్తామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వేకి సంబంధించి పలు ఆర్యూబీలు పెండింగ్ ఉన్నాయి. అందులో చాలా మట్టుకి గత 2014 నుంచి 19 నుంచి వరకు బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే మనం చూస్తే చాలా రోడ్లే కాకుండా మనం సత్యనారాయణపురంలో ఆర్యూబీలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఈ గొందల ప్రాంతం కానీ, 30వ నెంబర్ డివిజన్లో కానీ, ఈ బాంబే కాలనీ కనెక్షన్, అయోధ్య నగర్ రాణిబాబు కాలనీ కనెక్షన్ కానీ, ఆర్ఓబీలు కానీ అన్నిటికీ కూడా రేపు డిఆర్ఎం గారితో నేను, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమ్మ గారు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్లో ముందు ఇక్కడ ఉన్న లోకల్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుని మేమిద్దరం కూడా ఈ 10-15 రోజుల్లోనే రైల్వే మంత్రి గారిని, రైల్వే బోర్డు అధికారులని కలిసి ఇక్కడ శాంక్షన్కి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అని. సెంట్రల్ నియోజకవర్గంలో మరి విజయవాడ రైల్వే జంక్షన్గా ఉన్నటువంటి సమయంలో మెయిన్ లైన్లన్నీ కూడా సెంట్రల్ నియోజకవర్గం గుండానే వెళ్తూ ఉంటాయి. ఇటు హౌరా టు హైదరాబాద్ కానీ, బాంబే కానీ, మరి మెయిన్ లైన్లన్నీ కూడా దీంట్లోనే వెళ్తాయి. ఇక్కడ దాదాపు 6 ఫ్లైఓవర్లు అవసరం ఉంది, 6 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు, అలాగే 3-4 రైల్ అండర్ బ్రిడ్జ్లు ఆర్యూబీలు కూడా అవసరం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధురానగర్ డబుల్ లైన్ ఆర్యూబీని తీసుకొచ్చాం. అలాగే బొడుమేరు దగ్గర ఒక ఆర్యూబీని పూర్తి చేసాం. దాని తర్వాత గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎక్కడా పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినాక, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సహకారంతో ఇవాళ అన్ని ప్రాజెక్టులని కూడా టేకప్ చేశాం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకువెళ్తుందని చెప్పారు. విజయవాడ 2వ డివిజన్ గుణదల్లోని కుమ్మరి బజార్ ప్రాంతంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 4 మంది పార్టీ కార్యకర్తలకు ఉపాధి సాధనంగా 3 తోపుడు బండ్లు, ఒక ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జూన్ 4 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మహత్తరమైన రోజు అని అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొన్నదని తెలిపారు. అభివృద్ధికి అనుకూలంగా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. జగన్ ప్రభుత్వం గతంలో ప్రజలను మోసగించిందని ఆరోపిస్తూ అసెంబ్లీకి హాజరు కాని జగన్ తన మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూములు కట్టబెట్టిన వ్యవహారంపై మంత్రి లోకేష్ చేస్తున్న సవాల్కు జగన్ స్పందించాలన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం
రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తుందని, ప్రజల ఆశలు నెరవేర్చేలా పథకాలను దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. 4వ తారీఖు ఒక మహత్తరమైన దినం. ఆ రోజున గత 5 సంవత్సరాల నిరంకుశత్వ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన రోజు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము బతుకుతున్నామనే మాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు నిరసన తెలపాలన్నా కూడా ఎక్కడ అడ్డంకు లేకుండా నిరసన తెలియజేసుకునేటట్టుగా ఉన్న పాలన. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని సత్వరమే పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు. చక్కటి మౌలిక సదుపాయాల కల్పనలో ఒకటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో చురుకుగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. సంవత్సర కాలం రేపటితో పూర్తవుతా ఉంది. దానికి వాళ్ళు చేసిన అరాచకాలని కనీసం సంవత్సర కాలం పాటు సభకొచ్చి ప్రజా అవసరాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. అసెంబ్లీకి టోటల్గా ఎగ్గొట్టి బయట మీడియాలతో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజా వేదిక ఉంది. అసెంబ్లీ పవిత్రమైనది. అసెంబ్లీలో మా సమస్యలు మాట్లాడండి, ఆ సమస్యలు పరిష్కరించడని ప్రజలు ఓటేస్తే ఆ ఓటుని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు సభకే రాకుండా అనేకమైన అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. విజయవాడను గుంతలేని నగరంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. విధుల్లో ఉన్న డిబ్రిస్ ను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, లయల కాలేజ్ రోడ్, బెల్ సర్కిల్, వారధి పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ, డిస్టిలింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నప్పటికీ కొత్తగా ఏర్పడుతున్న పాట్ హోల్స్లను ఎప్పటికప్పుడు గుర్తించి గుంతల్లేని నగరంగా విజయవాడ నగరపాలక సంస్థను ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న డిబ్రిస్ ను, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా డిస్టిలింగ్ పనులను శరవేగంగా చేస్తూ వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దీనిపై శ్రద్ధ వహించాలని, నగరంలోని డిస్టిలింగ్ పనులను పూర్తి స్థాయిలో చేసి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెన్నుపోట్లు, గొడ్డలివేట్లు జగన్కే చెల్లు అని పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జూన్ 4, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని చెప్పారు. దీంతో రేపటితో సంవత్సరం కాబోతుంది. అదే రోజు వెన్నుపోటు దినమంటూ జగన్ ఒక కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఎవరెవరిని వెన్నుపోటు పొడిచారో చెప్పాలంటే చాలా ఉందని ప్రశ్నించారు. వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లకు పేటెంట్ రైట్ గా తీసుకొచ్చిందని చెప్పారు. గొడ్డలి పోట్లు జగన్ కే చెల్లు, ఇవన్నీ చూస్తుంటే దొంగే దొంగ అని అరిచినట్లందని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో 1 సంవత్సరం కాబోతా ఉంది. మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు. వెన్నుపోటు దినమట. ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అయ్యా, చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ దొంగ అని దొంగతనం చేసినవాడు దొంగ దొంగ అని అరిచినట్లుంది. వెన్నుపోట్లు మీ నాన్న తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గరైతే మంగంపేట మైన్స్లో వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద, ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. వైసీపీ అధినేత జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. గంజాయి బ్యాచ్ ను కలవడమేంటని జగన్ ను ఆయన ప్రశ్నించారు. పోలీసులపై హత్యాయత్నం చేసిన వారికి జగన్ అండదండలా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కస్టడీలో కొట్టింది జగనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్ ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని రఘురామరాజు వ్యాఖ్యానించారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారబోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఆరు ఎక్కువ మందికి, ఇప్పుడు 1,48,000 అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్స్ ఉన్నాయి కదా, ఉన్న వాళ్ళకి కాకుండా అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. జేఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆకాష్ విజయవాడ బ్రాంచ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్విఎస్ నరేష్ అన్నారు. జేఈ అడ్వాన్స్ లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ మంగళవారం బెంజ్ సర్కిల్ వద్ద గల ఆకాష్ విద్యా సంస్థల నందు జరిగింది.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జేఈ ఫలితాల్లో విజయవాడ బ్రాంచ్ విద్యార్థి ఏరువు మధుసూదన్ రావు ఆల్ ఇండియా 1720 ర్యాంక్ సాధించారని అన్నారు. మరో విద్యార్థి ఉజ్వల్ బాపన్న దొరకు 5093 ర్యాంక్, నిదేశ్ యామినేని 6341 ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. అలాగే సూర్య లోకేష్ కల్లూరి, వి అశ్రిత, సాయి రజిత, దేవనబోయిన స్వాతి, నితీష్ రామ్ సుంకర జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలో అందిస్తున్న కరికులం అధ్యాపకుల బోధన వల్లనే చక్కటి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఐఐటిలో ర్యాంక్ సాధించే విధంగా తమ సంస్థ ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామని అన్నారు. విజయవాడ శాఖ నుండి 23 మంది విద్యార్థులకు పైగా ఐఐటిలో సీట్ సాధించారని అన్నారు. ఆకాష్ విద్యా సంస్థలో అందిస్తున్న విద్యా విధానం వల్లనే అన్ని ఫలితాల్లో మంచి మార్కులు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గుంటూరు క్లస్టర్ హెడ్ మహేంద్ర, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పలువురు పాల్గొన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా జేఈ అడ్వాన్స్ ర్యాంకులు మన విజయవాడ బ్రాంచ్ నుంచి 23 మంది క్వాలిఫై అయిన సందర్భంగా ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిలో గమనించినట్లయితే ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుంచి 2025 అడ్వాన్స్ ర్యాంకులు తీసుకున్నట్లయితే టాప్ 100లో 12 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. టాప్ 200లో 20 మెంబర్స్, టాప్ 500లో 56 మెంబర్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ క్వాలిఫై అయ్యారు. అండ్ టాప్ 1000 మెంబర్స్ తీసుకున్నట్లయితే 122 మెంబర్స్ ఇప్పటివరకు అందిన ఫలితాలను బట్టి క్వాలిఫై అయిన వాళ్ళ నెంబర్ అన్నమాట. సో అదేవిధంగా మన విజయవాడ బ్రాంచ్ నుంచి కానీ గమనించినట్లయితే మధుసూదన్ రెడ్డి, ద బెస్ట్ హార్డ్ వర్కర్ అండ్ క్లెవర్, అల్టిమేట్లీ 2 years 11th and 12th ఇక్కడ హాస్టల్లో ఉండి కష్టపడి చదివి 1720 ఆల్ ఇండియా ర్యాంక్ సంపాదించాడు. మనకు అడ్వాన్స్ రిజల్ట్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. సో మనకేంటంటే మన విజయవాడ ఎంటైర్ ఏపీలోనే మన విజయవాడలో మధుసూదన్ రెడ్డి అని అతనికి ఒక మంచి ర్యాంకు సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇదంతా ఈ రిజల్ట్స్ రావడం గల కారణము మన ఆకాష్ ఫ్యాకల్టీస్ మాత్రము. సో మనకేంటంటే మన ఇంజనీరింగ్ ఫ్యాకల్టీస్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ సార్ కూడాను, సో అందరూ ఒక టీం వర్క్ చేసి ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. సో మన క్యాంపస్లో మన దగ్గర 3 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి గర్ల్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, డే స్కాలర్ క్యాంపస్ అండ్ బాయ్స్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్. సో మీకు అందరికీ చెప్తున్నాం, సో మీరు కూడా వచ్చి మన దాంట్లో ఇంటర్మీడియట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే 100% మనం బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తాము. వై మధుసూదన్ రెడ్డి, ఐ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1720 in JEE Advanced 2025. I did my 2-year JEE program in Akash Institute Vijayawada branch. Your faculties are very good and the curriculum given by Akash is very good. There are different types of tests conducted here, UT, term test. Finally, especially I want to talk about final test series conducted by Akash for JEE Advanced. It consists of 2 codes, Code A and Code B. Code A consists of questions which are 15 to 20% difficult than actual JEE Advanced questions. I am Ujjwal. I have secured 5093 rank in JEE Advanced 2025. I have studied in Akash Vijayawada branch. For securing this rank, my teachers have motivated every time, and after conducting these test results, they have consulted me and asked what is your problems. This is Ashrita. I have secured 6,205 marks in JEE Advanced. It is OBC rank, not general rank. And I actually wanted to secure a seat in aerospace engineering, but with my current marks I couldn't get into it. I secured 3,500 rank in advanced exam. Now I wanted to tell about Akash Institute. It supports a lot
and the faculty are very much supportive. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు అర్హులైన నిరుపేదలందరికీ టిట్కో ఇళ్లతో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల నుండి 3 సెంట్ల లోపు నివేశ స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఏడాది పూర్తవుతున్న హామీలను అమలు చేయకపోవడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూటమి పరిపాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఏడాది నవంబర్ 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటికీ నివేశ స్థలాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రజలు సిపిఐ కార్యకర్తలు భారీగా చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొండపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు గతంలో పూర్తయిన టిట్కో ఇళ్లను ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీల మేరకు టిట్కో ఇళ్లను ఇవ్వాలని 3 సెంట్ల స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇళ్ల స్థలాలను కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడి ఒక 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. రేపు జూన్ 12వ తేదీ నాటికి పూర్తిగా 1 ఇయర్ అవుతూ ఉంది. మరి సూపర్ 6 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతసేపు వేరు వేరు అంశాలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ సూపర్ 6 వాగ్దానాల గురించి మాట్లాడడం లేదు. వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు. పర్యవసానంగా ఇవాళ ప్రజలందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మండల కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా మేము చేపట్టాం. ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నదంతా ఒక్కటే, ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తల్లికి వందనం అందరికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాకుండా రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో ఆ భృతిని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 1 ఇయర్ పూర్తిగా వస్తూ ఉంది. సంవత్సర కాలమైనా సరే మీరు వాగ్దానాలు అమలు చేయకుండా ఇదే రకంగా ముందుకు కొనసాగితే సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఇతర వామపక్షాలు ప్రతిపక్షాలను కలుపుకొని సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రతి ఒక్క వాగ్దానం అమలయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వానికి పైన పోరాడడానికి ప్రజల్ని సమీకరిస్తూనే ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసి ప్రజలు కూటమికి పట్టం కట్టారని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ వెల్లడించారు. గత ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిందని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఒక్క పరిశ్రమను తీసుకురాని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్ జూలై 4 వెన్నుపోటు దినం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 4 వెన్నుపోటు దినం కాదని, జగన్ కి గుండెపోటు దినమని అన్నారు. జగన్ నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేశారన్నారు. జగన్ అరాచక పాలన వల్లే 164 సీట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారన్నారు. తాము చేసిన అన్యాయాలను, అరాచకాలను మరిచి జూన్ 4న వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారని, 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. 9 లక్షల కోట్ల పెట్టుబడులను, 6 లక్షల ఉద్యోగాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. వైసీపీ బుద్ధి తెచ్చుకోకపోతే వైసీపీ నాయకులను, కార్యకర్తలను యువత అడ్డగిస్తారని చెప్పారు. సరిగ్గా గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు. 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి సైకో పరిపాలన, ఒక భయానకమైనటువంటి పరిపాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాలదోలి
కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, యువత, నిరుద్యోగులందరూ కూడా భయమేస్తుంది. గత 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు నేను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను, ఏటా 6500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా, పెట్టుబడులు తీసుకొని వస్తాను, ప్రైవేట్ పరిశ్రమలు తెస్తా, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వంలో చూసాం. అయ్యా, ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయండి. పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. కళ బ్రతుకుతేనే కళాకారుడు బ్రతుకుతాడని, ఇది జరగాలంటే కళాకారులంతా ఒక్కటి కావాలని ఇంద్రధనుస్సు సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు గర్రె శివరామేష్ అన్నారు. కళాకారులు ఐక్యంగా ఉండేందుకు ఒక తాటిపై తేవడానికి జూలైలో నిర్వహించబోయే కళాకారుల ఐక్య వేదిక సమావేశానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గర్రె శివరమేష్ మాట్లాడుతూ కళాకారులందరూ ఒకే వేదికపైకి రావాలని, ప్రస్తుతం కళాకారులందరి వారి వృత్తిలో ఉన్న సమస్యలపై అందరూ ఒకచోట సమీకరించుకొని కళాకారులందరూ ఏ సమస్య లేకుండా ఉండాలంటే సమాజంలో ఎవరెవరి నుంచి ఎలాంటి సహాయం, ప్రోత్సాహం లభిస్తుందని చర్చించుకొని ఒక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో ఘంటసాల కల్చరల్ వ్యవస్థాపకులు సినీ డైరెక్టర్ ఎస్కే హుస్సేన్ మాట్లాడుతూ రేపు జూలై నెలలో విజయవాడ వన్ టౌన్ లో ఇంద్రధనస్సు సకల కళాకారుల ఐక్యవేదికపై రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులందరూ ఒకచోట కలిసి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని, త్వరలో ఆ కార్యక్రమం పూర్తి వివరాలను మీకు తెలుపుతామని ఆయన అన్నారు. సమావేశం అనంతరం కళకు కలం తోడు అనే నినాదానికి మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు చావా రవి, సెక్రటరీ దారం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇంద్రధనస్సు ఐక్యవేదిక పేరును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్కే అమరావతి ఎంటర్టైనర్స్ అధినేత రోహిణి కాంత్ చిన్ని, విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షులు సినీ నటులు వేంపల్లి గౌరీశంకర, కళాతపస్సు డాన్స్ అకాడమీ చైర్మన్ డాన్స్ మాస్టర్ సిహెచ్ రమేష్, మెగా మూవీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు, మూవీ డైరెక్టర్ శివ, నక్షత్ర కళావేదిక అధ్యక్షులు వరపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ కారణం ఏంటంటే, నేను జర్నలిస్ట్గా ఒక 12 సంవత్సరాల నుంచి ఇక్కడ జర్నలిస్ట్గా ఉన్నాను మీతో పాటు. అయితే ఈ జర్నలిస్ట్ వెళ్ళే క్రమంలో నేను కళాకారుని అవుదామని చెప్పి ఉద్దేశంతో ఈ జర్నలిజంలో కళాకారులు ఏంటి అనేది కూడా నేను చూస్తున్నప్పుడు కళాకారుల యొక్క కష్టాలు నేను చూశాను. నేను చాలా వరకు కళ ఉంది కానీ వాళ్ళు ఎందుకు ఒకరి దగ్గర అడిగే పరిస్థితి ఎందుకు వస్తుంది, అసలు ఈ టాలెంట్ ఉంది కదా, ప్రతి ఒక్క టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఎంత వెనుకబడి ఉన్నారు అనే దాని మీద నేను 2-3 సంవత్సరాలుగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. కానీ అందరూ కూడా సహకారం ఉండాలి, అందరూ ఐక్యంగా ఉంటే కళాకారుల యొక్క సమస్యను మనం ఏదైనా పరిష్కరించవచ్చు అనే ఒక ఉద్దేశంతో బయట వ్యాపార ప్రకటనలు ఇవ్వడానికి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళకి ఒక కంటెంట్స్ కావాలి. కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఒకటిగా చేస్తే ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే, ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో కళారంగానికి కొంచెం మైనస్ అయితే నడుస్తుంది. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో అవకాశాలు కళాకారులకి ఈ గవర్నమెంట్ కల్పిస్తుంది. కాబట్టి ఆ భాగంలో ఈ కార్యక్రమం కూడా కళాకారులకి ఒక బలమైన కార్యక్రమం కాబట్టి నాకు కూడా ఈ కార్యక్రమం పెట్టడం ఎంతో ఆనందం. ఎందుకంటే చాలామంది కళల్లో బోల్డ్ కళాకారులు ఉన్నారు, కల్చరల్ ప్రోగ్రామ్ అనేక రకంగా. వాళ్ళందరికీ ఆదరణ అన్నది ఎక్కడ గుర్తింపు లేదు. కనుక ఈ గవర్నమెంట్ కూడా ఆ అవకాశాలు ఎక్కువ ఇస్తుంది. ఇలాంటివి మనం చూపించి ఆ గవర్నమెంట్ ద్వారా ప్రతి కళాకారుడికి కూడా న్యాయం జరగాలని నాకు కూడా ఆలోచన ఉంది. కనుక గొప్ప కార్యక్రమం పెట్టారు రమేష్ గారు అని నాకు ఆనందంతో నేను కూడా రావడం జరిగింది. మా అన్ని కార్యక్రమాలు ప్రెస్ వాళ్ళు కవరేజ్ చేస్తేనే ఆర్టిస్టులు బయటకు రాగలుగుతారు. మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ప్రోగ్రాంలో కళాకారుడు వెళ్తున్నాడు కానీ వాళ్ళని జనాలు గుర్తిస్తలా అంటే ఎక్కడో చేశారండి. ప్రతి కళాకారుని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టామండి. ఈ కార్యక్రమం రేపు జూలైలో
భారీ ఎత్తున చేయాలని ఆలోచనలో ఉన్నాము. అంటే దీనికి ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఒక కార్డు రిలీవ్ చేసింది, ఆర్టిస్ట్ కార్డు. ఆ ఆర్టిస్ట్ కార్డు లాంటిది మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారు. మళ్ళీ అది కూడా పెడితే మాకెంతో సంతోషం అని ఆలోచిస్తూ మేము అడుగుతున్నాం. వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ గిరిజన నేత కొండారెడ్డి నరహరి వరప్రసాద్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గిరిజనులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ చంద్రబాబు పాలనను వెన్నుపోటు పాలన అని వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో టీడీపీ గిరిజన ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గిరిజన నాయకులు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎన్నికలకి 2 సంవత్సరాలకు ముందు చంద్రబాబును లోకేష్ ను కలిసి వివరించామని చెప్పారు. గిరిజనుల్లో వారికి జరుగుతున్న అన్యాయంపై అవగాహన కల్పించామని చెప్పారు. ఎన్నికల్లో గిరిజనులు ఒక తాటిపై ఉండి కూటమి గెలుపుకు కృషి చేశారన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ చంద్రబాబు పాలన వెన్నుపోటు పాలన అనటం సరైన విధానం కాదన్నారు. ఎలక్షన్ ముందు రాష్ట్రంలోని గిరిజన ఆవాసాలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కష్ట నష్టాలు తెలుసుకొని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేయడం, సప్లాన్ నిధులని దారి మళ్లించడం, గిరిజనులపైన చాలా చిన్న చూపు చూసి వారి అభివృద్ధికి ఆటంకం కలిగించి వారిని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అభివృద్ధిని కుంటుపరిచిన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నిటినీ ఎప్పటికప్పుడు నారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఆ ప్రాంతాల్లో నివసించిన గిరిజనులకి మనోధైర్యం పెంచి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలతో మీరు సుభిక్షంగా ఉంటారని, వారిని బలోపేతం చేసి 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపిన ఘనత ఈ గిరిజన పర్యాటకులు. తెలుగుదేశం పార్టీ విభాగంతో అనుసంధానమై వీరందరూ అనేక ప్రాంతాల రాష్ట్రంలో పర్యటించి మా టీంలో ఉండి వీళ్ళు గిరిజనుల్ని బలోపేతం చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో పోలీసుల చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహం. ఒకటో డివిజన్ గుణదల పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా. సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. రెండవ డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని స్పష్టం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.